విమర్శలు గుప్పించారు. నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుందన్న ఆయన జోగి కలిస్తే బూడిద రాలినట్లు జగన్ జోగి రమేష్ కలిస్తే బూడిద రాలుతుందని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో జగన్ అవినీతిని, హత్యలు చేసిన వారిని ప్రోత్సహించారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ది కీలక పాత్ర అని జనార్దన్ స్వయంగా ప్రకటించారన్న ఆయన తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ తనకేమీ తెలియనట్లు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. అలా ఇవాళ కల్తీ మద్యం కేసులో దొరికిపోయారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక మంచి పని చేసేటప్పుడు ఎదుటివాడు ఆ మంచి వాళ్ళు ఒక 4-5 చెడ్డ వాళ్ళని కూడా చేరుస్తాడు. ఎందుకంటే ఆ మంచిగా వెళ్ళే కార్యక్రమాలన్నీ కూడా చెడగొట్టడానికి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, అలాగే కొంతమంది పావర్టీని తెలుగుదేశం పార్టీలోకి ముందే పంపించి, అలా ఇప్పుడు ఎలక్షన్ టైంలో మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో ఆ టైంలో మాకు తెలియకపోవచ్చు. మాకు తెలిసినవన్నీ ఏరేస్తున్నాము. ఏరుస్తున్న దాంట్లో జోగి రమేష్ పాత్ర ఉందనేది తెలిసింది. నువ్వు ఇవాళ ప్రమాణం చేస్తావేంటి? ప్రమాణాలు చేస్తా అయిపోతుందా? నువ్వు కల్తీ మద్యం కేసులో నువ్వు ప్రధాన సూత్రధారం అని చెప్తుంటే నేను ప్రమాణం చేస్తున్నాను, చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటావేంటి? బడ్జెట్ నువ్వు చెప్తే ప్రమాణం చేయడం ఏంటి? తెలుగుదేశం పార్టీలో తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి. వైసీపీలో